ఇక కేసీఆర్ సార్ గారాల పట్టి కల్వకుంట్ల కవితక్క ఒక ఉత్తరం రాసే కదా మై డియర్ డాడీ అనుకుంటా. ఇక ఈ ఉత్తరం మీద రెండు తెలుగు రాష్ట్రాలల్లో పెద్ద ప్రకంపనలే రేగుతున్నది. సోషల్ మీడియాలో మస్తు షేక్ అవుతున్నది కవితక్క రాసిన ఉత్తరం మీద. వీళ్ళు వాళ్ళనే కాదు, అన్ని పార్టీలు కూడా కల్వకుంట్ల కవితక్క రాసినటువంటి ఈ ఉత్తరం మీద మస్తు కౌంటర్లు ఇస్తున్నారు, ట్వీట్లు పెడుతున్నారు. పోస్టులకైతే తక్కువనే లేదు. ఇక కాకపోతే ఈ కవితక్కకును జగనన్న చెల్లెలు షర్మిలక్క ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ దగ్గర పోలికలు ఉన్నాయి అనుకుంటా. సేమ్ షర్మిలక్క లెక్కనే కవితక్క కూడా కొత్త కుంపటి ఏరే పెట్టబోతున్నదన్న వార్తలు గుప్పమంటున్నాయి. మరి వార్త తెచ్చినా కదా మీకు చెప్పబోతే ఎట్లుంటుంది, పురాగా చూద్దాం పాండ్రు ఒకసారి. ఇక కేసీఆర్ సార్ గారాల పట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క నయనకు రాసిన ఉత్తరం సంచలనంగా మారిందయ్యా. దీని మీద రకరకాల పార్టీల నాయకులు ఎవరికి దోచినట్టు వాళ్ళు కౌంటర్లు కామెంట్లు చేసుకుంటా గట్టిగానే ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టేసరికి ఈ ఉత్తరం కాస్త మస్తు వైరల్ అయింది. ఇప్పుడు జనాలల్లో ఇదే హాట్ టాపిక్ అయి కూర్చున్నది. మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి కవితక్క గట్ల ఉత్తరం రాసింది నయనకు? నేరుగా పోయి నయనతో మాట్లాడలేదా, కలవలేదా? లేకపోతే పార్టీల మధ్యన కవితక్కకు నయనతోని ఏమన్నా విభేదాలు ఉన్నాయా? అన్నతోని ఏమన్నా గొల్లెన్ సప్పుళ్ళు ఉన్నాయా? పార్టీని ఈడిపోయి కాంగ్రెస్ లకి ఏమన్నా దునుకుతుందా? లేకపోతే సొంత కుప్పటి షర్మిలక్క లెక్కనే పెట్టుకుంటుందా? అసలు ఇదంతా ఏది కాదని చెప్పి మొత్తానికి అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ లేకపోతే సొంతోళ్ళ దగ్గర నుంచి కూడా ఆమెకు పార్టీల తగిన ఆదరణ ఇయ్యాల్సినటువంటి ఇలువలు ఇయ్యలేకపోవడంతోని దూరంగా ఉండాలని చెప్పి భావన చేస్తున్నదా? ఎప్పుడో మార్చిల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అయితే ఉన్నట్టుండి కవితక్క ఎందుకు ఇప్పుడు ఈ ఉత్తరం నాయనకు రాసింది? ఇన్నొద్దులకు ఎందుకు ఏం యాదకొచ్చింది? ఆమెకైన తక్లీఫ్లు ఏంటి? కొంపదీసి వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలక్క బాటలనే కవితక్క కూడా పోతున్నదా ఏంది అనే డౌట్ అనుమానాలు మాత్రం చాలా మందికి బాగానే అత్తున్నాయి. డియర్ డాడీ పేరుతోని నయనకు కవితక్క రాసిన ఉత్తరం ముచ్చట్లల్లా. అసలు ఇంకొక ముచ్చట కూడా చాలా మంది అంటున్నారు, అసలు నాయనకు ఉత్తరం రాయాల్సిన పనే ఉన్నది. ఎంత కాదనుకున్నా 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే అందరూ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. ఇదే మాట పోయి చెప్పకపోయిందా? ఎందుకు చెప్పలేదు? ఉత్తరం రాయాల్సిన పనేమొచ్చింది? అసలు ఉత్తరం రాస్తే లీకేజ్ ఈమెనే చేసిందా, ఎవరన్నా కావాలని చేసిల్లా? దీని వెనకాల ఏమైనా కాంగ్రెస్ కుట్ర ఉన్నదా? అబ్బో, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, డౌట్ల మీద డౌట్ అనుమానాలను క్రియేట్ చేసింది కవితక్క రాసిన ఈ ఉత్తరం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నదయ్యా ఈ ఉత్తరం. ఇంకో దిక్కేమో బీజేపీతోని బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నది, అది పక్కా అయిపోయింది. వెనకాల రాజ్నాథ్ సింగ్ తోని, అమిత్ షా సార్ తోని, మోడీ సార్ తోని కేసీఆర్ సార్ మంతనాలు జరిపేసిండు. ఇక అక్కడి నుంచి ఆల్రెడీ మొత్తం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ సర్కార్ను కానీ ఎదుర్కొనాలంటే కానీ ఆ పార్టీతోని మేము కలిసి పని చేయాలంటే కానీ బీఆర్ఎస్ తోని కాని పని మింగుడు పడని ముచ్చట. ఇక వీళ్ళతోని గిట్ల గొల్లెన్ సాపుడు పెట్టుకునే దానికంటే అదేదో 2 మాటలు మోడీని అన్నం కాబట్టి వెనకకు తీసుకొని ఆయనకే కడుపులో తలకాయ పెడితే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుందని చెప్పి కేసీఆర్ సార్ బగ్గనే రచన చేసిండు. రాజకీయ వ్యూహంతోని ఎత్తుగడ ఎత్తు కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టేటట్టుగా రాబోయే రోజులలో తెలంగాణలో జెండా ఎగరేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ సార్ ఇంత పెద్ద ఆలోచనకు పూనుకున్నాడని గట్టిగానే మాటలు కూడా వినబడుతున్నాయి. ఇక ఇట్లా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి అలవబోతున్నదన్న ముచ్చట ఎరికేందో లేదో గాని కాంగ్రెస్ పార్టీ తగులుకున్నట్టు స్టార్ట్ చేసిళ్ళు. మైకు దొరికితే చాలు లెఫ్ట్ అండ్ రైట్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి గట్టిగానే గుద్దుతున్నారు. మేము ఆనాడే చెప్పినాము, చూసినాం, వీళ్ళిద్దరు దొందే అంటే ఎవ్వరు నమ్మలేరు. ఇప్పుడు చూసినరా, స్వయంగా కుద్దు వాళ్ళ కూతురే ఉత్తరంలో రాసుకుంటూ వచ్చింది. అంటే ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పింది, మా నాయన వాళ్ళతోటి ఆల్రెడీ కుమ్మక్క అయిపోయిండు, బీజేపీలో కలిసిపోతున్నది బీఆర్ఎస్ పార్టీ అని. ఇప్పుడు ఏమంటారు చెప్పుండ్రు అని చెప్పి మైక్ల ముందరకు వచ్చి ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు స్పీచ్లు అయితే దంచి కొడుతున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది దగ్గర పండి పోలికలు చేసి మరి ఎవరెవరిని చూస్తున్నారా అంటే ఇటు పక్కన కవితక్కను అటు పక్కన షర్మిలక్కను. ఎందుకంటే జగనన్న కూడా షర్మిలక్కకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇయ్యలేదని, ఆస్తి వాటాలల్లో కూడా దెబ్బేసిండని, ఇంకంతనే కాకుండా అధికారం వచ్చి కూడా నాకు ఒక్క పదవి కూడా ఈయన ఇయ్యలేదని ఎంతో కొంత విభేదంతో అటు పక్కన షర్మిలక్క జగనన్నకు అగెనెస్ట్ గా పోయి కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయింది. మరి ఇప్పుడు కవితక్క కూడా సేమ్ అన్నతోని పొసుకుతలేదని, ఆమెకు కూడా పార్టీల ప్రయారిటీ ఇత్తలేరని, లేకపోతే ఆమెకి ఇయ్యాల్సినటువంటి గౌరవ మర్యాదలు దక్కుతలేదని, లేకపోతే రాబోయే రోజులల్లో కొంపదీసి అన్నను సీఎం చేస్తాడేమో కేసీఆర్ సార్ అనే ఆలోచనలో ఏమన్నా ఉన్నదా? అట్లగిట్లా ఏమన్నా అనుకొని ఇప్పుడు నయనకిట్లా ఉత్తరం రాసిందా అనే డౌట్ అనుమానాలు కూడా గట్టిగానే చర్చకు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే అక్కడ ఆమె అన్నతోని విభేదన చేసి సపరేట్ కుంపడి పెట్టుకున్నది మొదట్లా, తర్వాత కాంగ్రెస్ పార్టీలకు దునికింది. ఇక ఇక్కడ కూడా సేమ్ అన్నతోని ఏమన్నా విభేదం కవితకు ఉన్నదా?
ఈమె కూడా సొంత కుంపడి పెట్టుకుని తర్వాత మళ్ళా కాంగ్రెస్ లకు దుంకుతుందా అనే ఆలోచనలు కూడా చాలా మంది చేస్తున్నారు. ఇంకా అంతనే కాదు, రాబోయే రోజులలో కేటీఆర్ సార్ మీద గదేనులా సొంత అన్న మీద ఎదురు పోరాటం కవితక్క చేసినా కూడా ఏం డౌట్ లేదని అంటున్నారయ్యా ఈ ముచ్చటెరికైనా చాలా మంది. కాకపోతే ఇంటర్నల్ గా రహస్యంగా కేసీఆర్ సార్ శివన ఒక చిన్న మాట కూడా బీజేపీ వాళ్ళు వేసిండ్రనే టాకు కూడా గట్టిగానే నడుతున్నది. ఎందుకంటే కవితక్క పేరు మీద ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కేసు నడుతున్నది. గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది లిక్కర్ స్కామ్ కేసులా. ఇక హైదరాబాద్ కు చేరుకున్నప్పటి నుంచే కవితక్క చాలా సైలెంట్ గా ఉంటున్నది. పెద్ద మీటింగ్లకు పోతలేదు, మాట్లాడతలేదు. ఏదో అరాకొర నేనున్నానని చెప్పేతందుకే ఆడాడ మీటింగ్లు పెట్టుకుంటా ఎప్పుడో అప్పుడు యాదకొచ్చినప్పుడు మాట్లాడుతున్నది తప్ప ఇదివరకున్నంత యాక్టివ్ గా పాలిటిక్స్ లనైతే ఉండలేదు. కాకపోతే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ పెద్దకు మాత్రం గదే కేసీఆర్ సార్ కు కవితక్కను జరంతా మీరు ఎంత దూరం అంటీ అంటనట్టు ఉంటే మంచిది, జరంతా అసంతా జరుపుండ్రి, అట్లయితేనే మీకు మాకు దోస్తాని కలుగుతుంది, లేకపోతే పెద్దగా పార్టీకి ఎఫెక్ట్ పడుతుందని ఏమన్నా అన్నారా అనే డౌట్ అనుమానాలు కూడా బాగానే వస్తున్నాయి. సరే, ఇక ఏదేమైనా కూడా ఇవన్నీ ఎవరికి దోచినట్టాలు మైకుల ముందరకు వచ్చి మాట్లాడుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలను డౌట్లను వ్యక్తపరచుడు కామన్. కాకపోతే అసలు పురాగా వాస్తవం ఏంటిది అనేది కవితక్క గాని కేసీఆర్ గాని ఈ ఇద్దరు మాత్రమే ఈ యొక్క గొల్లెన్ సప్పుడుకు కరాఖండిగా సొల్యూషన్ చూపెట్టగలుగుతారని ప్రతి ఒక్క రాజకీయ మేధావి తలబండిన రాజకీయ పండితుడు చెప్తున్న మాట.